బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు ఆరోపించారు. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపడతామని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. జాతీయ జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ విహెచ్ కోటిలోని తెలంగాణ జనగణన శాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జూజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. గతంలో ఎన్నోసార్లు కలిసినయ్యా, మా సంఖ్య ఎక్కున్నది, మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, సెపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, బీసీలకు కోరడం జరిగింది. దాంతో పాటు కులగన జరగాలన్నాం. దానికి 3 సార్లు కలిసిన ఎంపీలతోటి, కానీ లాభం లేదు. కానీ ఆయన 2008లో రాజ్నాథ్ సింగ్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ వీళ్ళు కండక్ట్ అన్నారు. ఇవాళ జనగణ చేస్తున్నారు. కానీ అందులో ఏదైతే గజెట్ తీసిరో కాలం నంబర్ 12లో ఎస్సీ ఎస్టీలకు ఎవరైతే ఇంటి యజమాని ఎస్సీ అయితే వాళ్ళ సంఖ్య బహుశా 130-140 కులాలు ఉన్నాయి మా దగ్గర. దర్జోళ్ళు, వడ్డోరోళ్ళు, కాపులు, మునూరు కాపులు, ముదిరాజులు, ఇంతమంది కులాలు, సంచార జాతులు ఉన్నాయి. కానీ వాళ్ళు లెక్కనే లేదు. మేమేమంటున్నాం అంటే, మాకు ఎందుకు అన్యాయం చేస్తావు? నేను అడిగిన ఆమె ఈ విధంగా చేయడం తప్పు. ఆదర్శ నిబంధనలు బీసీ అన్నుంటే అయిపోతుందంటే దాని గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సార్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పెట్టి అందులో పార్లమెంట్ పోయి ఇప్పుడు సంవత్సరానికి ఎక్కువైపోయింది. 13 నెలలు 14 నెలలు అయింది. ఇంతవరకు పార్లమెంట్ పోయిన బిల్లు ఇంతవరకు ఆమోదం తెలపలే. అదేవిధంగా కులగణనలో శుద్ధ అబద్ధ మాటలు చెప్పిండు. బీసీలను దగా చేసి మోసం చేసి బీసీలను అడుగడుగున అన్యాయం చేయడానికి ఇవాళ నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నాడు. బీజేపీ ప్రభుత్వం ఇవాళ బీసీ వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒకే సిద్ధాంతం ఒకే మాట అంటారు. మేము అంటున్నాం, బీసీల పట్ల మీకు 2 నాలుకల ధోరణి ఎందుకు? మేము కులగణన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీరు కులగణన చేయండి, మేము మద్దతు ఇస్తామని పార్లమెంట్లో చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో కూడా చెప్పారు చేస్తామని. ఆ తర్వాత చేయనన్నారు. సుప్రీంకోర్టుకు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చి మేము చేయమని. మళ్ళీ బీహార్ ఎన్నికల సందర్భంగా మేము చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా మళ్ళీ కులగణన చేస్తామని ఒప్పుకున్నారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ అధికారికంగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈసారి పరీక్షలో మొత్తం 46,654 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా